హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. అందరూ బాగున్నారా? మీ అందరి సపోర్ట్తో నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు మా ఇల్లు మొత్తం చూపిస్తానండి. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, హోమ్ టూర్ చేయండి మేడం ప్లీజ్ అని. నాకు ఇన్ని రోజులకి కుదిరింది. ఇప్పుడు మా ఇల్లు మొత్తం చూసేద్దాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మాది ఇక్కడ ఇంకా ఫ్లాట్స్ కొత్తగా కట్టుకున్నాము కాబట్టి పక్కల ఇల్లు తక్కువ ఉన్నాయి, అక్కడొకటి. ఇక్కడ ఇది దక్షిణం ఫేస్ కాబట్టి గేట్లోంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఆ చివరిలో మెయిన్ డోర్స్ ఉంటాయి. ఇదేనండి మెయిన్ డోరు. ఇది వచ్చేసి తూర్పు ఫేసు. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ. రండి లోపలికి. ఇది హాల్ అన్నమాట. ఇక్కడ 2 డోర్లు పెట్టేసాము. ఒకటి ఉత్తరం డోరు, ఒకటి తూర్పు. మనం తూర్పులోంచి లోపలికి వెళ్తే అలా స్ట్రెయిట్గా డోర్కు ఎదురుగా ఒక దివాన్ వేసాము. అలాగే ఆ పక్కలో టీవీ కబోర్డు. తర్వాత హాల్లోంచి అలా డైనింగ్ హాల్లోకి ఎంట్రీ. ఇటు సైడ్ వచ్చేసి సోఫా సెట్ చేసుకున్నాము. ఇదండి హాలు. ఎలా ఉంది? సోఫా ముందర చిన్న టీపాయ్. ఇక్కడ వచ్చేసి పైన పిఓపి చాలా సింపుల్గా ఇలా చేసుకున్నామండి. మరీ హెవీగా కాకుండా ఈ విధంగా చూసారు కదా. ఇది వచ్చేసి ఉత్తరం డోరు. ఇటు నుంచి బయటికి వెళ్తే అటు సైడ్ స్టెప్స్ ఉంటాయి. మనం అది లాస్ట్లో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం చూసేద్దాము. ఇప్పుడు అర్థమైంది కదా, హాలు 2 డోర్లు, ఒకటి ఉత్తరం ఒకటి తూర్పుకి ఇలా పక్కనే వచ్చేసాయి. ఇక్కడ ఉత్తరం డోర్ సైడ్ దివాన్ సెట్ చేసాము. దాని పక్కనే టీవీ కబోర్డు. ఇప్పుడు ఫస్ట్ అయితే టీవీ కబోర్డు మొత్తం చూసేద్దాము. ఇక్కడ వన్ సైడ్ వచ్చేసి మొత్తము ఇలా సెల్ఫ్ లాగా గ్లాస్తో పెట్టించేసాము. ఇక్కడ అన్నీ ఇందులో డెకరేట్ చేసిన ఫ్లవర్ వాజెస్ అన్నీ నేను తయారు చేసినట్టువే. మొత్తం యూట్యూబ్లో కూడా పెట్టేసాను ఇవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోస్ అన్నీ నేను చేసినవే. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఇందులో కొన్న దానిల కంటే నేను చేసినవే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమీ పెట్టలేదండి ప్రస్తుతానికైతే. ఇలా వాచ్ ఒకటి పెట్టేశాను. పైన వచ్చేసి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ అన్నీ ఇలా సెట్ చేసి పెట్టేశాము. అది గిఫ్ట్గా వచ్చింది, దానిలో పెట్టేశాము. ఇది మా మ్యారేజ్ ఫోటో అండి, చాలా ఓల్డ్గా ఉంది కదా. తర్వాత ఇక్కడ బుద్ధుడి ఫోటో సెట్ చేసాము. ఇలా కింద ఒక ఫ్లవర్ వాజు. ఇదండి మా టీవీ కబోర్డు మొత్తం. చూసారు కదా ఎలా ఉంది. ఇప్పుడు హాల్లో నుంచి ఇలా డైనింగ్ హాల్లోకి ఎంట్రీ. ఇక్కడ ఒక చిన్న డైనింగ్ టేబుల్ వేసామండి. ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి మేము 4 చైర్స్ది తీసుకున్నాము. డైనింగ్ టేబుల్ 4 చైర్స్ వేసాము. దాని పక్కనే ఒక పెద్ద విండో. ఈ కిటికీ తెచ్చుకుంటే చాలా వెలుతురు గాలి చాలా బాగా వచ్చేస్తుంది. సేమ్ హాల్ దీనికి ఆపోజిట్ హాల్లో ఇలాంటిదే సేమ్ కిటికీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్లో పైన మొత్తం ఒక లైన్ కబోర్డ్స్ పెట్టించేసాము. చూసారు కదా, ఇలా హాల్లో నుంచి ఇలా ఎంట్రీ అవుతుంటేనే పక్కలో పూజ గది ఉంటుంది. మా చిన్ని పూజ గదండి. చూసారా? ఇప్పుడు పూజ గదిలోంచి బయటికి మళ్ళీ డైనింగ్ హాల్లోకి వచ్చేసాము. ఇక్కడ డైనింగ్ హాల్లో ఫస్ట్ డైనింగ్ హాల్ టేబుల్కి దగ్గరలో కొన్ని డబ్బాలు అంటే స్నాక్స్ అలాంటివి, ఇక్కడ గ్లాస్ క్లీన్ చేసుకునే కాలింగ్ డబ్బాలు అలాంటివి పెట్టేశాను. తర్వాత వచ్చేసి గ్లాస్ కప్స్ గ్లాసెస్
అలాంటివి ఇందులో, తర్వాత సోప్ బాక్సులు అలాంటివి ఇందులో పెట్టేశాను. ఈ చివర్లో వచ్చేసి అన్ని పిట్టి డబ్బాలండి, బియ్యం పిండి, జొన్న పిండి, గోధుమ పిండి అవి ఈ లాస్ట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు డైనింగ్ హాల్లో ఉన్న కబోర్డ్స్ అన్నీ ఒక లైను మొత్తం అయిపోయాయి కదా, దాని పక్కలే కిటికీ, ఆ కిటికీ పక్కలోనే ఫ్రిడ్జ్ సెట్ చేసుకున్నాను. ఇది మా పాత ఫ్రిడ్జ్ అండి, ఎప్పుడో 10 years బ్యాక్ తీసుకున్నాము, కంటిన్యూగా అదే నడుస్తుంది. ఇది వచ్చేసి మా కిచెన్ అనమాట. ఇది ఓపెన్ కిచెన్, డైనింగ్ హాల్లో నుంచి ఇంకా మధ్యలో గోడ ఏం లేదు, ఓపెన్గా ఉంది, రెండు కలిపి వచ్చేస్తాయి. ఆ కిచెన్లో కబోర్డ్స్ ఇవి. చూసారు కదా, కింద ఇలా వచ్చేసింది, పైన ఒక 3-4 కబోర్డ్స్ ఉన్నాయి. ఇట్ లాస్ట్ దాంట్లో అన్నీ తక్కువ, మనం వంటకు తక్కువ వాడేటివి ఇట్ లాస్ట్ పెట్టేశాను. తర్వాత డైలీ వాడేటివేమో ఇక్కడ పెట్టుకున్నాను. ఈ పైన వచ్చేసి అన్ని పెద్ద పెద్ద డబ్బాలండి, ఇంకా పైన మనకు అందదు. సరే ఊకిలా చూపిస్తున్నాను. ఇంకా పక్కనే చిమ్నీ వచ్చేసింది, స్టవ్కి కరెక్ట్గా స్ట్రైట్గా పైన వచ్చేటట్టు ఇలా పక్కనే చిమ్నీ సెట్ చేసుకున్నాము. కింద వచ్చేసి 4 burner స్టవ్, కొంచెం ప్లేస్ ఉంది. ఆ తర్వాత సింక్, ఈ సింక్ దగ్గర ఒక విండో వచ్చేసింది, కిటికీ. ఇది ఓపెన్ చేసుకుంటే మనకు వంట చేసేటప్పుడు చల్లగా గాలి వెలుతురు బాగా వచ్చేస్తాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ కింద వచ్చేసి డస్ట్బిన్ పెట్టుకున్నానండి. డస్ట్బిన్ తర్వాత మనము ఎక్సో బారు, పీతాంబరి పొడి, అంట్లు తోముకునేటివి ఇలా కింద పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇంకా సామాన్ పెట్టుకునే కబోర్డ్స్, ఇది ఒకటి స్ట్రైట్గా 3 steps ఉంది. పైన వచ్చేసి పెద్ద పెద్ద స్పూన్స్ వేసాను, మధ్యలో నీళ్ళు తాగే చెంబులు, కింద వచ్చేసి బ్లెండరు, జ్యూసరు అలాంటివి వేసేసాను. ఇక్కడ వచ్చేసి డైలీ ఎక్కువగా వాడేటివి చాకులు కానీ, ఇంకా చిన్న చిన్న బాక్సులు, గ్లాసులు, చిన్న చిన్నవి అలాంటివి అందులో పెట్టేశాను. కింద ప్లేట్లు పెట్టేసుకున్నాం మొత్తము, అన్నం తినే ప్లేట్లు. దీని పక్కలే ఇక్కడ చాలామంది గ్యాస్ కుండ పెట్టుకుంటారు, మేము గ్యాస్ కుండ బయట పెట్టేశాము కాబట్టి ఇక్కడ నేను బియ్యం డబ్బా పెట్టుకున్నాను. దానిపైన కొన్ని పెద్ద పెద్ద గిన్నెలు, లోపలికి కొన్ని ఓల్డ్ సామాన్లు వేసేసాను ఆ మూలకి. ఇక్కడ మీడియం సైజు గిన్నెలు, ప్లేట్లు అలాంటివి ఇందులో పెట్టుకున్నాను. కింద వచ్చేసి ఇంకా మొత్తము ప్యాన్స్ అండి, పొంగనాలవి, దోశలవి, బాలెలు, పుల్కా స్టాండు అలాంటివి ఇందులో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మిక్సీ గిన్నెలు, చపాతీ కర్ర, పెన్నము, పప్పు గుత్తి అలాంటివి ఇందులో పెట్టేశాను. ఇక్కడ పప్పు కుక్కరు, తర్వాత కొన్ని పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా మనం రైస్ వండుకునేవి, అలా స్టెప్స్ చిన్న నుంచి పెద్ద వరకు అలాంటివి ఇందులో పెట్టేసుకున్నాను. చూసారు కదా మా చిన్ని వంటిల్లు ఎలా ఉంది. ఇక్కడ ఒక చిన్న గ్యాస్ కట్ట ఉంది కదా, కట్ట పైన మంచినీళ్ళ బిందె, మిక్సీ పెట్టేశాను. ఇక్కడ చిన్న రోలు, తర్వాత మూలకు కలకొండ పెట్టేసుకున్నాను. చూసారు కదా మా వంటిల్లు ఎలా ఉంది. ఇప్పుడు బయటకు వచ్చేసేద్దాము. వంటింట్లో నుంచి అలా బయటికి వచ్చేస్తే ఇంకా డైరెక్ట్గా ఏముంది బెడ్రూమ్.
చూస్తే ఇప్పుడు అర్థమైంది కదా, హాల్లో నుంచి మనము డైనింగ్ హాల్లోకి వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ హాల్లో నుంచి ఇప్పుడు ఇలా బెడ్రూమ్లోకి వెళ్ళే దారి. ఇదేమో మాస్టర్ బెడ్రూము, దీనికి ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. దీనికి ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది వచ్చేసి పక్కనే బాత్రూము. ఇది హాల్కి ఈ బెడ్రూమ్కి రెండు కంబైన్డ్ బాత్రూమ్ లాగా ఇలా వచ్చేసింది. బాత్రూమ్ పైన చిన్న స్టోర్ రూమ్ లాగా వచ్చేసింది. పైన పెద్ద పెద్ద సామాన్లు పెట్టేసాము అందులో. ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం లోపలికి వెళ్ళి. స్ట్రెయిట్గా ఒక కిటికీ వచ్చేసింది డోర్కి స్ట్రెయిట్గా. ఆ గోడకి మొత్తం కబోర్డ్స్ పెట్టించేసాము, మొత్తం సెల్ఫ్లు. ఆ పక్కనే కిటికీ పక్కనే కొంచెం ప్లేస్ ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ లాగా సెట్ చేశారు. ఈ గోడకి ఒక అద్దం సెట్ చేశాము. పైన పిఓపి వచ్చేసి ఇంకా సింపుల్గా, ఇది కూడా చాలా సింపుల్గా వచ్చేసిందండి. అటు సైడు గోడకి ఒక పెద్ద కిటికీ, తర్వాత కబోర్డ్స్కి ఆపోజిట్లో ఇక్కడ చిన్న బాత్రూమ్ వచ్చేసింది ఈ బెడ్రూమ్ కాడికి సపరేట్గా. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ అద్దం, ఈ గోడకి ఇలా అద్దం సెట్ చేసాము. ఇక్కడ కింద అద్దంకి డ్రెస్సింగ్ టేబుల్ వస్తే తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి కిటికీ పక్కన కొద్దిగా ప్లేస్ మిగిలింది కదా, అక్కడ ఇలా డ్రెస్సింగ్ టేబుల్ లాగా కిటికీ లోపలే ఇది వచ్చేసింది. ఈ విధంగా డ్రెస్సింగ్ టేబుల్ సెట్ చేసుకున్నాం అనమాట. మిర్రర్ పక్కల, ఈ మిర్రర్ ఏమో గోడకు వచ్చేసింది, దాని పక్కల కిటికీ సైడ్కి ఇది వచ్చేసింది. ఇప్పుడు అర్థమైంటుంది. కింద కిటికీ కింద ఒక 2 సెల్ఫ్లు వచ్చేసాయి. ఇందులో మా పిల్లలవి కాలేజ్ బ్యాగులు, మా ఆయన ఆఫీస్ బ్యాగ్ ఇందులో పెట్టేసుకుంటాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం బట్టలండి, మొత్తం సెల్ఫ్లో ఇలా బట్టలు సెట్ చేసుకున్నాము. ఇవేమో నా డైలీ యూస్ శారీస్, పైన మా అమ్మాయివి, కింద కూడా మా అమ్మాయివే డైలీ వేసుకునేటివి. కింద ఇవన్నీ బ్యాగ్స్ సపరేట్గా ఉట్టి బ్యాగ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను ఎప్పుడైనా అవసరం వస్తాయని. ఇప్పుడు ఇంకో సైడ్ ఉంది కదా, ఇక్కడ కూడా శారీసే పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్యాన్సీ టైపు శారీస్ ఇందులో పెట్టేశాను. పైన వచ్చేసి ఇవి గిఫ్ట్లు, మా గృహప్రవేశం అప్పుడు వచ్చినవి అన్నీ పైన పెట్టేశాము. ఇంకా తర్వాత కింద వచ్చేసి మా ఆయన బట్టలు పెట్టేశాము శారీస్ కింద. ఈ కింద వచ్చేసి పట్టు శారీస్ అన్నీ నేను ఆ బ్యాగ్లో పెట్టేశాను. చూసారు కదా, మొత్తము ఇలా బట్టలు సెట్ చేసుకున్నాము ఇందులో. పైన మొత్తము పెద్ద పెద్ద బ్యాగులు అలాంటివి వేసేసాము. ఇప్పుడు ఈ కిటికీ పక్కలో ఇలా మంచం వేసాం కదా, ఈ మంచానికి ఇట్లా డ్రా వచ్చేసింది డెస్క్ లాగా పెద్దగా. మనం ఎక్స్ట్రా పరుపులు ఉంటాయి కదా, అలాంటివి ఇందులో పెట్టేసుకోవడానికి. మిగతా ఇది ఒక భాగం మంచంలో, మిగతా 3 స్టెప్స్ కూడా వచ్చేసాయి, 3 భాగాలు. అవైతే పరుపు తీసి పెట్టాలి, అందులో డ్రా లాగా లేదు. ఎప్పుడు వాడని సామాన్లు అందులో పెట్టేశాము. ఇప్పుడు ఈ బెడ్రూమ్కి ఇలా బాత్రూమ్ వచ్చేసింది. ఇక్కడ నేను వైట్ స్కై బ్లూ టైల్స్ వేయించుకున్నానండి, చాలా బాగుంటుంది. అసలు చూస్తే అలా స్విమ్మింగ్ పూల్ లాగా వచ్చేసింది అనమాట. ఆ ఫ్లవర్స్, ఆ స్కై బ్లూ కలరు అలా.
పైన గీజర్ సెట్ చేసాము. గీజర్ వచ్చేసి 2 బాత్రూమ్లకి కంబైన్డ్. ఇక్కడ అవతలకి లైన్ వెళ్ళిపోయింది. ఇక్కడ స్విచ్ చేస్తే 2 బాత్రూమ్లకు వేడి నీళ్ళు వచ్చేస్తాయి. చూసారు కదా, ఇట్లా ఒక సైడ్కి వెస్టర్న్ కుండి. అయిపోయిందండి. ఇప్పుడు బెడ్రూమ్లో నుంచి ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము, చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి. ఇక్కడ వచ్చేసింది కంబైన్ బాత్రూమ్ ఉంది. దాని పక్కలోనే స్ట్రైట్గా చిల్డ్రన్స్ బెడ్రూము. ఈ డోర్కి ఆపోజిట్గా స్ట్రైట్గా ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ సెట్ చేసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్లో అత్తమ్మ మామయ్య పడుకుంటారు. సేమ్ కబోర్డ్స్ అయితే అవతల బెడ్రూమ్లో ఎలా ఉన్నాయో అదే మోడలే సేమ్. ఇక్కడ అత్తమ్మ మామయ్య మా అబ్బాయిలు ఇద్దరివి ఇందులో బట్టలు ఉంటాయి వాళ్ళవి ఈ రూమ్లో. తర్వాత పిఓపి వచ్చేసి కొంచెం చేంజ్ ఇక్కడ, అంతే. దానికి దీనికి కొంచెం తేడా ఉంది. ఇలా ఈ డిజైన్ చేయించుకున్నాము. ఇక్కడ కూడా ఒక పెద్ద కిటికీ వచ్చేసింది. చూసారు కదా, ఇదండి మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి. ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాము. లోంచి ఇలా స్ట్రైట్గా ఇటు సైడ్ వెళ్దాము. ఈసారి స్టెప్స్ చూద్దాము. ఉత్తరం సైడు డోర్లో నుంచి బయటికి వెళ్తే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ బయట మూలకు వచ్చేసి చిన్న వాష్ బేసిన్ పెట్టేశాము హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ స్టెప్స్ అండి పైకి వెళ్ళడానికి. ఇక్కడ నా మిషన్ ఇక్కడ పెట్టుకున్నాను అండి, బయట పూర్తి బయట పెట్టేసుకున్నాను. స్టిచ్ చేసేటప్పుడు చల్లగాలి చాలా బాగా వచ్చేస్తుంది. చూసారు కదా, కంప్లీట్గా ఫుల్ హోమ్ టూర్. ఎలా ఉంది మా ఇల్లు? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.